నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించకుంటే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రికి కూడా అత్యవసర మందులను సరఫరా చేయలేమని ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్లతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులకు తామే మందులు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని రామచందర్ డిమాండ్ చేశారు. నా పేరు కేబీ రామచంద్ర. నేను ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ అండి. మేము గత 43 సంవత్సరాల నుంచి నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. మేము గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈఎస్ఐ కానివ్వండి, టీఎస్ఎంఐడిసి, ఉస్మానియా, గాంధీ అన్ని హాస్పిటల్స్కి మేము సప్లై చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి మా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇంతకుముందు కూడా పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా బిల్స్ పెండింగ్ ఉంటే మేము దాన్ని చాలా రిక్వెస్ట్ చేసి పేమెంట్ సప్లైస్ ఆపితే మా పేమెంట్ చేశారు ఇంతకుముందు గవర్నమెంట్. ఇప్పుడు మేము గత సంవత్సరం నుంచి దగ్గర ఈఎస్ఐలో 100 కోట్ల రూపాయలు, టీఎస్ఎంఐడిసిలో ఒక 300 కోట్ల రూపాయలు సంవత్సరం నుంచి ఒక్క పైసా రిలీజ్ చేయట్లేదండి. మేము చాలాసార్లు మేము డైరెక్టర్లు అందరినీ కలిసి మాట్లాడితే ఇదిగో పేపర్ వచ్చే బడ్జెట్ రిలీజ్ అవుతుంది, మీకు ఇస్తాము, మీకు ఎందుకు మేము సెక్రటేరియట్ వెళ్తున్నాము, మేము ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు. సో ఎందుకంటే ఇది కానీ మా చేతుల్లో ఇప్పుడు ఒక్క పైసా లేదు మా దగ్గర. మీరు కానీ మాకు పేమెంట్ చేస్తే మేము ఫర్దర్ సప్లైస్ మేము చేయగలుగుతాం. లేదు అంటే మేము ఫర్దర్గా సప్లైస్ ఆపాల్సిన పరిస్థితి మాకు వస్తుందండి. ఇది మీడియా మిత్రుల ద్వారా, ఎందుకంటే ఇప్పటివరకు మేము మీడియాలోకి రాలేదు ఎప్పుడు మేము అసోసియేషన్ వాళ్ళం. ఫస్ట్ టైం మేము మీడియాకి ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది పేషెంట్లు సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే కనీసం మా పేమెంట్లు రిలీజ్ చేస్తే ఇది ఎసెన్షియల్. ఎందుకంటే వేరే దానికన్నా ఇది కంపల్సరీ ఎసెన్షియల్ కాబట్టి సో మీరు రిలీజ్ చేస్తే మేము ఫర్దర్ సప్లైస్ మేము చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.